దీని వెనక మరొక కథ ఉంది. అదేమిటంటే ప్రతి నెల ఫస్ట్ తారీఖున స్త్రీలందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. మన సహవాసంలో ఎంతమంది సహవాస సేవకులు ఉన్నారు, ఆయా సంఘాలతో వచ్చి మొదటి తేదీన ఖచ్చితంగా 10 గంటలు ప్రారంభించి 3 గంటల వరకు ఊపిరాడకుండా ఆయన ఊపిరాడనివ్వకుండా ప్రార్థనలు చేస్తున్నారు. ఆ ప్రార్థన ఫలితం సేవ విస్తరిస్తూ ఉంది. దాని ఫలితం సంఘాలు కట్టబడుతున్నాయి. దాని ఫలితం కుటుంబాలు దీవించబడుతున్నాయి. ఒక్కరోజు అందులో పాలు పొంది మేలు పొందిన వాళ్ళు మరలా తిరిగి వచ్చేటికి ముందే సాక్ష్యాలు చెప్తున్నారు. అయ్యా, మా ఇంట్లో ఇలాంటి కార్యం జరిగిందని. ప్రభువు మాత్రమే చేయగలిగిన వాడు, రోధించేవాడు లేపబడుదురుగాక. మీరు ఏ సంఘానికి సహవాసానికి సంబంధించిన వాళ్ళైనా ఒక్క పగటి పూట ప్రార్థన జరుగుద్ది. మొదటి తేదీన స్త్రీలు మాత్రమే వస్తారు 3 వరకు. ఆ ప్రార్థనలో మీరు రండి, మీ విన్నపాలు తీసుకురండి, బంధువులు తీసుకురండి. ప్రార్థన అయిపోయాక అంత ఫోన్ చేసుకుని ఎవరి దారిని వాళ్ళ సంఘానికి వెళ్ళిపోతారు. మళ్ళీ మా సంఘంలో ఉండక్కల. ప్రతి నెల 15వ తారీఖు ఉంది, రాత్రి జరుగుతుంది. అది సంపూర్ణ రాత్రి ప్రార్థన. మీరు చాలామందికి తెలుసు, పాలు పొందుతున్నారు. తప్పక పాలు పొందండి. కనుక దీని వెనక మరొక కథ ఉంది. అదేమిటంటే ప్రతి నెల ఫస్ట్ తారీఖున స్త్రీలందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. మన సహవాసంలో ఎంతమంది సహవాస సేవకులు ఉన్నారు, ఆయా సంఘాలతో వచ్చి మొదటి తేదీన ఖచ్చితంగా 10 గంటలు ప్రారంభించి 3 గంటల వరకు ఊపిరాడకుండా ఆయన ఊపిరాడనివ్వకుండా ప్రార్థనలు చేస్తున్నారు. ఆ ప్రార్థన ఫలితం సేవ విస్తరిస్తూ ఉంది. దాని ఫలితం సంఘాలు కట్టబడుతున్నాయి. దాని ఫలితం కుటుంబాలు దీవించబడుతున్నాయి. ఒక్కరోజు అందులో పాలు పొంది మేలు పొందిన వాళ్ళు మరలా తిరిగి వచ్చేటికి ముందే సాక్ష్యాలు చెప్తున్నారు. అయ్యా, మా ఇంట్లో ఇలాంటి కార్యం జరిగిందని. ప్రభువు మాత్రమే చేయగలిగిన వాడు, రోధించేవాడు లేపబడుదురుగాక. మీరు ఏ సంఘానికి సహవాసానికి సంబంధించిన వాళ్ళైనా ఒక్క పగటి పూట ప్రార్థన జరుగుద్ది. మొదటి తేదీన స్త్రీలు మాత్రమే వస్తారు 3 వరకు. ఆ ప్రార్థనలో మీరు రండి, మీ విన్నపాలు తీసుకురండి, బంధువులు తీసుకురండి. ప్రార్థన అయిపోయాక అంత ఫోన్ చేసుకుని ఎవరి దారిని వాళ్ళ సంఘానికి వెళ్ళిపోతారు. మళ్ళీ మా సంఘంలో ఉండక్కల. ప్రతి నెల 15వ తారీఖు ఉంది, రాత్రి జరుగుతుంది. అది సంపూర్ణ రాత్రి ప్రార్థన. మీరు చాలామందికి తెలుసు, పాలు పొందుతున్నారు. తప్పక పాలు పొందండి. కనుక